ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామంలోని 36వ శ్లోకంలో భగవంతుని నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 36వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 9 నామాలతో కీర్తించబడ్డారు. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందరః. ఈ శ్లోకంలో నామాలు గమనించిన స్కందః, స్కందధరః, ధుర్యః, వరదః, వాయువాహనః, వాసుదేవః, బృహద్భానుః, ఆదిదేవః, పురందరః. స్కందః వృక్షమునకు గల శాఖం అనగా కొమ్మ, భుజము, గమనం, శోషణం అనగా ఎండింపజేయునది అని స్కంద శబ్దార్థములు. విశ్వమంతయు వ్యాపించియున్న వైష్ణవ చైతన్యమే స్కందం. విష్ణు చైతన్యమన్నను ఈశ్వర చైతన్యమన్నను ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే కదా. పరమేశ్వర సంకల్పంచే శివైక్యమై ఉన్న శక్తి బహిర్గతమై అనేక కార్యరూపములతో విస్తరించుటే శక్తి గమనం, అదే స్కందం. జంగమయములగు మానవాది ఉపాధులకు కదలిక చైతన్యాన్ని ఇచ్చిన పరమేశ్వర చైతన్యమే స్కందుడు, పార్వతీపుత్రుడు. సకల దేవతా సైన్యానికి నాయకుడు, శక్తిధరుడు కూడా. యోగపరంగా సహస్రారంలో ప్రకాశించు కుండలిని శక్తి రూపమే స్కందుడు. అదియే శరీరగత సర్వనాడులను తన అమృతంచే తడుపుచున్న విశ్వ చైతన్యమే స్కందం. సర్వత్రా వ్యాపన గుణభావం చేత స్కందుడని కీర్తించబడ్డాడు. తదుపరి నామం స్కందధరః. స్కందః, స్కందధరః. స్కందమును ధరించినవాడు స్కందధరుడు. వేదాది మార్గములు ధర్మ మార్గములు, వాటిని అనుసరించుటలోనూ నియమించుటలోనూ ప్రసిద్ధుడైనవాడు. శ్రీరాముడు సత్యధర్మ పరాక్రములవాడు. మారీచుడను రాక్షసుడే శ్రీరామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించాడు. స్కందం అనగా గమనం, చైతన్యమను భావం. ధర్మము సత్యం సృష్టికి అత్యంతావశ్యకములని శృతుల మాట. ధర్మో రక్షతి రక్షితః కదా. భగవంతుని అవతార విశేషం అన్నియు ధర్మ రక్షణకే కదా. అట్టి ధర్మ పరిరక్షకుడు, ధర్మ మార్గ ప్రవర్తకుడు, ధర్మమూర్తియగు శ్రీ మహావిష్ణువే స్కందధరః, స్కందధరుడు. తదుపరి నామం ధుర్యః. స్కందః స్కందధరో ధుర్యః. దురం వహతి ధుర్యః. సమస్త చరాచర విశ్వమును తనలో ధరించు విశ్వధరుడగు శ్రీ మహావిష్ణువే ధుర్యుడు. బాలకృష్ణుడై మన్ను తిన్న నోట యశోదకు సకల భువన భాండములను చూపుట, వటపత్రశాయిగా మార్కండేయ మహర్షికి బొజ్జలో 14 భువనాలను చూపుట అన్నవి నిదర్శనములు. దూహు అనుటకు అగ్రత్వం, మార్గదర్శకుడు, సర్వశ్రేష్టం అని భావములు కలవు. ఈ లక్షణములు కలవాడు ధుర్యః, ధుర్యుడు. అజాయమానో బహుదా విజాయతే పూర్వాయో దేవేభ్యో జాతయః అను శృతి వచనాన్ని అనుసరించి పరమాత్మయే సర్వమునకు ప్రప్రథముడు, అగ్రగణ్యుడు, సర్వశ్రేష్ఠుడు. దీనికి నిదర్శనం భగవద్గీత యందలి విభూతి యోగం. సర్వమునకు కారణమగు పరమాత్మయే అగ్రగణ్యుడు, సర్వశ్రేష్ఠుడు. సర్వమును భరించి రక్షించువాడు, వాడే ధుర్యుడు. ధుర్యుడే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం వరదః. స్కందః స్కందధరో దుర్యో వరదో. వ్రియతే ప్రార్థ్యతే ఇతి వరః.
ప్రార్థనాపూర్వ అభీష్టములే వరములు. ఇట్టి వరములను దా అనగా ఇచ్చువాడు వరదుడు, వరములను ప్రసాదించువాడు. సామాన్యులు అర్థకామములకు, సాధకులు ముముక్షువులు పారమార్థిక జ్ఞానమోక్షములకై పరమాత్ముని ప్రార్థిస్తారని గీతావచనం. భగవంతుని కోరవలసిన విధం ధర్మబద్ధత, జ్ఞాన సాధనలో సాధ్యతాభావం, ముఖ్యమైనది అహంకార రహితం. ఈ నిబద్ధతా నియమాలతో పాటు నిర్మలమైన మనోబుద్ధులు, సత్సంకల్పాలు పరమాత్మకు ప్రీతికరాలు. దానికి సంబంధమైన కోరికలు పరమాత్మ శీఘ్రంగా ప్రసాదిస్తారు. అహంకార తామసీపూరిత వరములు హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు లాంటి వారు పొందిన పరిణామాలు అందరికీ తెలిసినవే. సన్మార్గంలోనైనను తామసీ మార్గములైనను సర్వేశ్వరుని దీక్షతో ధ్యానిస్తే ఆరాధించినందుకు ఫలితం వరం, వరప్రదానం. దానిని గమనించిన వరమును అర్థించుటలో గల మర్మం తెలియగలదు. మరో రకం పరమాత్మ మన బుద్ధీంద్రియాలకు పెట్టిన పరీక్ష కాగలదు. ఎటువంటి కోరికైనా తీర్చగలడను తలపు కంటే కోరిన కోరిక ధర్మబద్ధమా అన్న ఆలోచనే శ్రేయస్కరం. భగవంతుడు సత్య ధర్మస్వరూపుడు కదా. తదుపరి నామం వాయువాహన. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన. వాయువు పంచభూతములలో రెండవది. ఆకాశాద్వాయు అని కదా శృతి. శబ్ద స్పర్శ అను రెండు ధర్మాలను కలది వాయువు. సర్వజీవుల జీవనాడి వాయువు, ప్రాణస్వరూపం. సకల జీవులకు ఆయు ప్రమాణం జీవుల శ్వాసలే కదా. ఈశ్వర చైతన్య శక్తి ఈ వాయువుతో మమేకమై శరీరమునంతటినీ చైతన్యవంతం చేయుచు ప్రాణం, ఊపిరి అను పేర్లతో ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రాణవాయువుగా పిలువబడుచున్నది. ఈ ప్రాణవాయువే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానమను పంచవాయువులు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ అను పంచ ఉపవాయువులుగా ప్రకటితమై శారీరక జీవన క్రియులందు ప్రవర్తిస్తోంది. వాటిని గురించి ఆలోచించగా మొదటిది ప్రాణవాయువు. దాని స్థానం హృదయం. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో జీవనగతి విధానం. రెండవది అపానం, గుదస్థానం, మలమూత్ర విసర్జన. మూడవది ఉదానవాయువు, కుత్తుక స్థానం, సంకల్ప వికల్పాలు, వాక్స్థానమందుండి శబ్దమును ఉచ్చరింపజేయుట, ఆహారమును రసరూపంగా జీర్ణింపజేయుట, అంత్యకాలంలో దృష్టిని తొలగించి మరణానికి కారణమవుతుంది. ఇక నాలుగవది వ్యానవాయువు, శరీరమంతటా వ్యాపించి లోపలి అనగా శరీరము లోపలి బయట శీతోష్ణములను క్రమపరుస్తుంది. మరణ సమయంలో చేతి వేళ్ల ఉష్ణమును హరిస్తుంది. ఇక ఐదవది సమానం, స్థానం బొడ్డు, జీర్ణమైన ఆహార రసమును సకల నాడులకు అందించి దేహ పోషణకు సహకరిస్తుంది. మరణకాలంలో వాక్శక్తి, శ్రవణ శక్తిని హరిస్తుంది. ఇక ఉపవాయువులు, మొదటిది నాగం, కంఠం, దృశ్యశక్తిని కలిగిస్తుంది, వాంతికి కారణమవుతుంది. రెండవది కూర్మవాయువు, కనురెప్పలను కదిలిస్తుంది. మూడవది కృకరం, తుమ్ముటకు కారణమవుతుంది. నాలుగవది దేవదత్తం, అంటే ఆవలింపు త్రేపులకు కారణం. ఐదవది ధనుంజయ వాయువు, శిశు ప్రసవమునకు కారణమవుతోంది. ఈ రీతిగా దశవిధ వాయువులు జీవి జీవన క్రియలందు ప్రవర్తిస్తూ ఉన్నాయి. అంతేగాక విశ్వంలో నక్షత్ర మండలం, సూర్య చంద్ర మండలాలకు మధ్య గల వాయుమండలం వాటిని నియమిత భ్రమణతకు తోడ్పడుతున్నాయి. అదేవిధంగా భూమ్యాకాశాల మధ్య వ్యాపించిన వాయువు సృష్టిగత జీవన క్రియలకు సాయపడుతోంది. ఈ రీతిగా బహిరంతరాలలో వ్యాపించిన వాయువు ఈశ్వర శక్తికి ఒక వాహకంగా ప్రవర్తించుతూ సర్వభువనాలను చైతన్యవంతంగా చేస్తోంది. కావున
ఆ ఈశ్వర శక్తి రూపుడగు మహావిష్ణువు వాయువాహనుడుగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం వాసుదేవ. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో. వసుదేవుని కుమారుడగు శ్రీకృష్ణుడే వాసుదేవుడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం అని స్తుతివాక్యం. వస వాసయతి అనగా నివసించుట, నివాసం అని భావం. దివ్యతి ఇది దేవ, ప్రకాశం కలిగినవాడు, ప్రకాశించువాడే దేవుడని నిర్వచనం. సర్వత్రా ప్రకాశమై వ్యాపించి లేక నివసించి ఉన్నవాడు ఎవరో వాడే వాసుదేవుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నదే ద్వాదశాక్షర మంత్రం, అమోఘమైన మంత్రం. వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాస్నోసి వాసుదేవ నమోస్తుతే. సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని భూతేషు చ సర్వాత్మా వాసుదేవ తతస్మృతః. సర్వభూతములందు తేజోరూపంగా ఉంటూ సర్వమును ఉత్తేజపరచుచున్నాడో వాడే వాసుదేవుడుగా కీర్తించబడుచున్నాడు. సర్వక్రియలయందు చేతనుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. వాడే పరంజ్యోతి, పరమాత్మ, శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం బృహద్భాను. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను. బృహత్ అనగా గొప్ప అని అర్థం. భాను అనగా ప్రకాశం. గొప్పదైన విస్తారమైన ప్రకాశం కలవాడు ఎవరో వాడే బృహద్భానుడు. ఎవని ప్రకాశం గ్రహించి సమస్త సూర్య చంద్ర తారకామండలాలు ప్రకాశిస్తున్నాయో, ఎవని దీప్చితే అగ్ని ఉష్ణ ప్రకాశంతో జ్వలించగలుగుతోందో ఆ పరంజ్యోతి స్వరూపుడే బృహద్భానువు. ఈ సమస్త ప్రకాశమందు అంతర్లీనమై ఉన్న చైతన్య ప్రభామూర్తియే బృహద్భానుడు. శ్రీ సూర్యనారాయణుడు సర్వసృష్టిని ప్రేరేపించువాడు. బృహత్ అనగా గొప్ప శబ్దమని మరొక భావన కలదు. ఈ భావన వైదికపరమైనది. వేదమున అది ప్రణవం. ఆ ప్రణవమే బృహత్ శబ్దం, సర్వవేద స్వరూపం. అట్టి వేదములచే తెలియబడువాడు వేదస్వరూపుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువే బృహద్భానుడు. తదుపరి నామం ఆదిదేవ. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానుర్ ఆదిదేవ. ఆదిదేవుడు అనగా తొట్ట తొలి దేవుడే ఆదిదేవుడు. యో దేవానాం ప్రథమం పురస్తాత్. హరిహరాది దేవతల కన్నా మునుపే ఉన్నవాడు పరమాత్మయే ఆదిదేవుడు. శివపురాణం శివుని, విష్ణుపురాణం విష్ణువును, స్కందపురాణం స్కందుణ్ణి ఆదిదేవునిగా ప్రస్తుతించాయి. ఏకం సత్ బహుదా విప్రావదంతి అనుటచే ఏ పురాణం ఎవరిని తొలిదైవమని కీర్తించినను సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని కదా ఋషివాక్యం. ఈ భావాన్నే పోతన తన భాగవతంలో ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయం దానై సకలార్థ సాక్షియగునయ్య కులంకుని ఆత్మనమూలు నర్థిదలంతున్. అంతేగాక ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానమైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడదన్ అన్నారు. సృష్టి స్థితి లయకారుడును, సర్వవిధ కార్యకారణములకు మూలమై నానారూపములను నర్తించు పరమాత్మయే ఆద్యంతము లేనివాడు. సర్వమునకు మూల కారణమగుట చేత ఆదిదేవుడని మహర్షులు కీర్తించారు. తదుపరి నామం పురందర. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందర. అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోరయోధ్య తస్యాగుం హిరణ్మయః స్వర్గలోకాజ్యోతిషావ్రతః యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః అను అధర్వణ వాక్యమును అనుసరించి మూలాధారాది అష్టచక్రాలు,
కనురంధ్రాలు 2, శ్రవణ రంధ్రాలు 2, నాసికారంధ్రాలు 2, నోరు మల మూత్ర విసర్జన రంధ్రాలు వెరసి 9 రంధ్రాలే నవద్వారములు. ఈ నవరంధ్రాలు లేక నవద్వారములతో కలిగిన శరీరమే నవద్వారపురం. అదే అయోధ్యా పట్టణం. దానిలో చరించు చైతన్య రూపమే జీవుడని వేదవచనం. పురంలోని జీవుడే పరమాత్మ. జీవభావం నుండి వేరుపడుటే అమృతభావం. ఈ రీతిగా జీవభావం అనగా శరీరమే నేను అను భావం నుండి వేరుపడి విడువబడి సర్వాత్మ భావనలో దృఢపడి ప్రవర్తించబడుటే దేహనాశనం, విదేహస్థితి. ఆ దేహ స్మృతి సంపూర్ణంగా నశించుటే పురంధరం, పురమును నశింపజేయుట. పారమార్థిక పరంగా అయం ఆత్మ సర్వభూతానాం, దీనినే గీతాచార్యులు నీలో ఇతరులను ఇతరులలో నిన్ను చూచుకొనమని పదే పదే ఉపదేశించారు. శ్రీ రమణులు, మహాస్వామి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతులు ఈ కోవకు చెందినవారు. వీరే పురంధరులు. పురం అనగా శరీరమందు చైతన్యంగా నిలిచి స్థూల సూక్ష్మ కారణ శరీరములను నడిపిస్తూ దేనియందునూ మమైక్యం చెందక సాక్షీభూతుడై ప్రకాశించు పరమాత్మయే పురంధరుడు. వాడే శ్రీ మహావిష్ణువు. స్కందః స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవ పురంధరః.